హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ విత్ మనీ టాక్స్. దిస్ మనీ విల్ ఎక్స్ప్లెయిన్. సో మనం ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అని అంటే ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అని మనం తరచూ వింటూ ఉంటాం. అసలు ఈ అకౌంట్స్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న టాక్సేషన్ ఇంప్లికేషన్ ఏంటి, అసలు ఇది ఎవరు తీసుకోవాలి ఈ అకౌంట్స్ని అండ్ ఎలా ఆపరేట్ చేయాలి, దానికి సంబంధించిన లిమిట్స్ ఏంటి, ఫెమా గైడ్ లైన్స్ ఏం చెప్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుంది అనేది మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే మనకి ఎవరైతే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వాళ్ళ యొక్క స్టేటస్ అనేది మారిపోతుందో వాళ్ళు ఇండియాలో సేవింగ్ అకౌంట్ అనేది చేసుకోవడానికి లేదు. వన్స్ వాళ్ళ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కిందకి మారినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రెసిడెన్షియల్ ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్యాంకర్కి ఇచ్చి వాళ్ళ యొక్క అకౌంట్ని ఐదర్ ఎన్ఆర్ఈ అకౌంట్గా కానీ ఎన్ఆర్ఓ అకౌంట్గా కానీ ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. లేదంటే వాళ్ళకి కొన్ని రకాల పెనాల్టీస్ అయితే అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం ఫస్ట్ ఎన్ఆర్ఈ అకౌంట్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఈ అకౌంట్ వచ్చేసి మనకి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని పిలుస్తాం దీన్ని. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయాలనంటే నాన్ రెసిడెంట్స్ ఎవరైతే ఫారిన్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ని ఇండియన్ అకౌంట్లో పార్క్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఫర్ మీకు తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చే ఉద్దేశం ఉంది అండ్ మీరు సర్టన్ రీజన్స్ కొరకు మీరు ఇండియన్ అకౌంట్లో పార్క్ చేద్దాం ఈ అమౌంట్ అని అనుకుంటే మీకు ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో మీరు రిపాట్రియేట్ చేసుకోవడానికి మీ ఫండ్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. మీకు ఎంత ఫండ్ కావాలో అంత మీరు మళ్ళీ రిపాట్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఇండియన్ డినామినేషన్లోనే మెయింటైన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతే ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు దీంట్లో. ఓకేనా? అదే మనం ఇప్పుడు ఎన్ఆర్ఓ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఓ అకౌంట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఈ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఎవరికి అవసరం అంటే చాలా మంది ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఐదర్ రెంట్ ఇన్కమ్ కానీ డివిడెంట్ ఇన్కమ్ కానీ లేదా ఇతరత్ర ఇన్కమ్స్ అనేవి ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఇన్కమ్స్ని ఇండియన్ రిలేటెడ్ ఇన్కమ్స్ని పార్క్ చేసుకోవడానికి వాళ్ళు ఈ యొక్క ఎన్ఆర్ఓ అకౌంట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో ఏంటి అని అంటే మీకు ఇండియాలో ఎర్న్ అయిన ఇన్కమ్ అక్కడ మీకు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ దాని నుంచి వచ్చే ఏదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుందో అదైతే మీకు ట్యాక్సబుల్, మీరు దానికి ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు మీ యొక్క ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి కనుక మీరు అమౌంట్ని ఫారిన్ కరెన్సీలోకి మార్చాలి, మీరు రిపాట్రియేట్ చేసుకోవాలని అనుకుంటే మీకు సర్టన్ లిమిట్స్ అయితే ఉంటాయి అండ్ మీకు సర్టన్ ఫార్మ్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. ఆ ఫార్మ్స్ అండ్ ఆ లిమిట్స్ని మీరు ప్రాపర్ వేలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు అన్నెసరీ కాన్సిక్వెన్సెస్ అండ్ అన్నెసరీ టైం వేస్ట్ అనేది మీకు కాకుండా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్ని కంపేర్ చేసుకుందాం. సో ఎన్ఆర్ఈ అకౌంట్ ఎవరు తీసుకోవాలి, ఎవరైతే అబ్రాడ్ ఇన్కమ్ ఉంటుందో ఆ ఫారిన్ ఇన్కమ్ని మనం పార్క్ చేసుకోవాలి ఇండియాలో అనుకున్న వాళ్ళు ఎన్ఆర్ఈ అకౌంట్కి వెళ్ళాలి. అండ్ ఎవరికైతే ఇండియన్ ఇన్కమ్ ఉంటుందో ఆ ఇండియన్ ఇన్కమ్ని పార్క్ చేసుకోవాలని అనుకున్న ఎన్ఆర్ఐస్ అంతా కూడా ఎన్ఆర్ఓ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎంత అయినా సరే లిమిట్లెస్గా రీపాట్రియేట్ అనేది ఎన్ఆర్ఈ అకౌంట్లో పాసిబుల్ అవుతుంది. అండ్ మనకి సర్టెన్ లిమిట్ అంటే మనకి $1 మిలియన్ వరకు మాత్రమే మనము ఈ యొక్క ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి రీపాట్రియేట్ అయితే చేసుకోగలుగుతాం. అండ్ అందుకు గాను మనం ఫామ్ 15CA అండ్ ఫామ్ 15CB ఈ రెండు ఫామ్స్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది. అవి రెండు కూడా చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు ఆ యొక్క సర్టిఫికేట్స్. దానితో మాత్రమే మీరు అనేది ఆ అమౌంట్ని మీరు రీపాట్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ మీకు ఎన్ఆర్ఐ అకౌంట్లో మీరు ఎర్న్ చేసిన ఏ ఇన్కమ్ అయినా లైక్ ఇంట్రెస్ట్ కావచ్చు, డివిడెండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ ఇన్ ఇండియా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ఆర్ఐ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ ట్యాక్సబుల్ కాదు ఇండియాలో. సో మీకు ఎన్ఆర్ఈ అకౌంట్ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ మీరు మీ అంతటా మీరు మీ యొక్క బ్యాంకర్కి డిక్లేర్ చేయాలి. మీ ఫెమా గైడ్లైన్స్ ప్రకారంగా నా యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ అనేది నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మారింది. సో నాకు ఈ యొక్క ఇండియాలో సేవింగ్ అకౌంట్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు నా యొక్క అకౌంట్ని ఐదర్ ఎన్ఆర్ఈగానా లేదా ఎన్ఆర్ఓగానా కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేసిన అకౌంట్లోనే మీరు ఆపరేషన్స్ అయితే చేయాలి. అండ్ దాని యొక్క మినిమం బ్యాలెన్స్ అయితే మనకు 75,000 ఉంది. అండ్ ఇది యాజ్ పర్ ది బ్యాంక్ అండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ని బట్టి ఈ యొక్క అమౌంట్ అయితే మారుతూ ఉంటుంది. మీకు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు దీంట్లో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా లేదు మీకు ఇంకేదైనా ఒకవేళ విషయం తెలుసుకోవాలనుకున్నా మీరు మీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ నౌ ఇప్పుడు మనం వచ్చేసి 5 బిగ్ మిస్టేక్స్ ఎన్ఆర్ఐస్ ఈ మధ్య కాలంలో చేస్తుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి రెసిడెన్షియల్ స్టేటస్ని బ్యాంకర్కి అప్డేట్ చేయకపోవడం. ఏదైతే మీ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎప్పుడైతే నాన్ రెసిడెంట్గా మారిందో మీరు ఇమీడియట్గా మీ యొక్క బ్యాంకర్తో మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అండ్ ద సెకండ్ వచ్చేసి డిపాజిట్ చేస్తున్న అమౌంట్ అనేది రాంగ్ అకౌంట్లో వేయడం. ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్చువల్గా మీరు తీసుకోవాల్సింది ఎన్ఆర్ఓ అకౌంట్, బట్ మీకు తెలియక మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేస్తారు, దాంట్లో మీ అమౌంట్ అనేది డంప్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే రాంగ్ అకౌంట్ డిపాజిట్ వల్ల మీకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి.
ఆ కాంప్లికేషన్ అవాయిడ్ చేయాలంటే మళ్ళీ మీరు డిక్లరేషన్స్ ఇవ్వాలి. యాజ్ పర్ ఫెమా యాక్ట్ ప్రకారంగా మీరు మళ్ళీ కొన్ని రకాల ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. వీటన్నిటి బదులు మీరు ఆ మిస్టేక్ అవాయిడ్ చేయండి. మీ యొక్క ఏ యొక్క అకౌంట్ మీకు సూటబుల్ ఆ అకౌంట్ని మాత్రమే మీరు మీ యొక్క అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తే మీరు చాలా సేఫ్గా ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి మీకు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ తెలియకుండా ఆ అకౌంట్స్లలో ఆపరేట్ చేయడం. మనం చెప్పుకున్నాం ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది ట్యాక్స్ అనేది లేదు ఆ అకౌంట్ యూస్ చేసిన వాళ్ళకి, అండ్ దాంట్లో ఫారెన్ ఇన్కమ్ మాత్రమే ఉండాలి. అదే ఒకవేళ ఎన్ఆర్ఓ అకౌంట్ అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా, అండ్ మన యొక్క స్లాబ్స్ వైజ్గా మీరు ట్యాక్స్ అయితే పే చేసుకోవాల్సింది ఉంటుంది. అలాగే మీకు డివిడెండ్ ఇన్కమ్ ఉన్న, రెంటల్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్ ఏది ఉన్నా సరే మీ ఎన్ఆర్ఓ అకౌంట్లో మాత్రమే మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి లిమిట్స్ తెలియకుండా రీపాట్రియేట్ చేసుకోవడం. లైక్ మనకి ఎంత అమౌంట్ US$కి తీసుకెళ్ళొచ్చు అనే విషయం తెలియకుండా మనం బ్యాంకర్ని అప్రోచ్ అయిపోయి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయలేకపోవడం అనేది కూడా ఇప్పుడు చాలా మంది నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో మీరు ఫెమా గైడ్లైన్స్ ప్రకారంగా ఎంత అమౌంట్ వరకు ఎంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లైక్ ఎన్ఆర్ఓ అకౌంట్లో మనకి $1 మిలియన్ వరకు అయితే మీరు అమౌంట్ తీసుకోవచ్చు విత్ మినిమల్ డాక్యుమెంటేషన్తో. అంతకంటే ఎబో కావాలంటే మీకు ఫెమా కానీ లేదా ఆర్బీఐ కానీ మీకు అప్రూవల్స్ ఉండాలన్నమాట. అండ్ మనకి చూపించాల్సింది ఏంటంటే ఆ యొక్క రీపాట్రియేట్ చేస్తున్న ఇన్కమ్, ఇండియాలో ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి రీపాట్రియేట్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ అనేది మనం ఇండియాలో పే చేసాం అన్న ఫ్యాక్ట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అందులో. అండ్ ఏదైతే ఎన్ఆర్ఈ అకౌంట్ ఉందో దాంట్లో దెర్ ఈస్ నో లిమిట్స్. మీరు ఎంత కావాలన్నా అది ఎందాకో మీ ఫారిన్ ఇన్కమే కాబట్టి మీకు కావాల్సినప్పుడు కావాల్సినంత అమౌంట్ మీరు రీపాట్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే మనము డాక్యుమెంటేషన్ తెలియకుండా ప్రొసీడ్ అవ్వడం కూడా. ఇప్పుడు మనకి 15CA 15CB అనే డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్స్ ఉంటాయి మన యొక్క అమౌంట్ అనేది రీపాట్రియేట్ అవ్వడానికి. సో ఈ యొక్క విషయాలను గమనించి ప్లాన్ చేసుకొని మీకు ఇండియాలో ఒక ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ కానీ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇమీడియట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా కామెంట్స్తో మెన్షన్ చేయొచ్చు. మేము మీ యొక్క ప్రతి ఒక్క క్వెరీని మేము రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ మా యొక్క అన్ని వీడియోలు మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ us అండ్ ఎంకరేజింగ్ us. సైనింగ్ ఆఫ్.